అందరికీ నమస్కారం. 17A పై తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీకు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రజాప్రతినిధులపై ఛార్జిషీట్ దాఖలు చేసే ముందు అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని అవినీతి నిరోధక శాఖ అనీసాకు విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది. ఇక అచ్చెన్నాయుడుపై దాఖలు చేసిన అభియోగ పత్రం కూడా వెనక్కి. వివరాలు కొంచెం డీటెయిల్ చూసుకున్నట్లయితే ప్రజాప్రతినిధులపై అవినీతి ఛార్జ్షీట్ దాఖలు చేసే ముందు వీరి యొక్క అనుమతి తీసుకోవాల్సిందేనని అనీసాకు విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది. అనుమతి తీసుకున్న తర్వాతే అభియోగ పత్రం దాఖలు చేయడం తప్పనిసరి. ఇది ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానమని స్పష్టం చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో మందులు, వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై నమోదు చేసిన కేసులో అభియోగ పత్రం దాఖలు చేయడానికి ముందు గవర్నర్ నుంచి 17A ప్రకారం అనుమతి తీసుకోలేదని ఏసీబీ కోర్టు అభ్యంతరం లేవనెత్తింది. అచ్చెన్నాయుడుపై దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకునేందుకు కాగ్నిజెన్స్ నిరాకరించింది. సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. అనీసా అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని వెనక్కి ఇచ్చేసింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబింద్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు కూడా ఇచ్చారు. న్యాయస్థానం లేవనెత్తిన ఈ అభ్యంతరాన్ని అవినీతి శాఖ అధికారులు సరిదిద్దకుండానే ఛార్జిషీట్ను తిరిగి కోర్టులో సమర్పించారు. 17A అనుమతి అవసరం లేదని అభియోగ పత్రాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే న్యాయాధికారి సంతృప్తి చెందకపోవడంతో వ్యవహారంపై వచ్చే వారంలో మళ్లీ విచారణ జరగనుంది. అయితే అభియోగ పత్రాన్ని న్యాయస్థానం వెనక్కి ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. ఇక వైద్య పరికరాలు, ఔషధాలు, సర్జికల్ సామాగ్రి, ఫర్నిచర్ కొనుగోలు, అలాగే ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసు ఇటువంటి వాటిల్లో 2014, 2019లో అక్రమాలకు పాల్పడ్డారంట అవినీతి నిరోధక శాఖ ఆరోపించింది. ఔషధాల కొనుగోలుకు బడ్జెట్లో కేటాయించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని 17A ప్రకారం అనుమతి తీసుకోలేదన్న కారణంతో ఏసీబీ కోర్టు వెనక్కి ఇవ్వడం అయితే ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.